మహాగణుడైన మా దేవ, మీ ఉన్నతమైన కృపా కనికరముల చేత మమ్మలను ఆశీర్వదించి ఈ రాత్రి మరలా తల్లిగారు పెద్ద షారోన్ పుష్ప గారిని మీ సన్నిధానానికి చేర్చుకున్నందుకు స్తుతిస్తూ, వారి కుటుంబాన్ని ఆనుకుని జరుగుతున్న ఈ యొక్క ఆదరణ కోడికను మీకు మహిమకరముగా మీరు జరిగించండి ప్రభా. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించుటకు, లేఖనాల నుండి మీ మాటలను పాటలుగా వినుటకు మీరు ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు ప్రభా. మరి మీ మాటల కొరకు వేచున్న మమ్ములను ఈ భూమి మీద బ్రతుకుతున్న ఈ జీవిత యాత్ర ఎంత విలువైనదో, శ్రేష్టమైనదో మేము తెలుసుకోవడానికి మరొకసారి సిద్ధపడుతుండగా మీ లేఖనాల నుండి మాతో మీరు మాట్లాడండి. ఈ కుటుంబీకులను, ఆత్మీయులను, చుట్టూ ఉన్న మీ ప్రియమైన బిడ్డలందరినీ కూడా బలపరిచి, అందరి హృదయాలను ఎరిగిన దేవుడవు గనుక అందరికీ అవసరమైన ప్రతి మాట మీరు మాట్లాడమని, మీరు మహిమ పొందమని కోరుతూ క్రీస్తు యేసు అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని యొక్క మహాకృప కనికరాన్ని బట్టి దైవికంగా మనందరము దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపలో బ్రతకడానికి దేవుడు సహాయం చేశారు. భూమి మీద ఆయుష్కాలాన్ని బట్టి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ కూడా వచ్చిన మీకు, అలాగే కుటుంబీకులకు, ముఖ్యంగా రాబ్బండ్ గారికి క్రీస్తునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి మనిషి జీవితంలో ఒక 2 ఘట్టాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఆ 2 ఘట్టాలు కూడా దేవుని యొక్క చేతిలోనే తప్ప మనిషి చేతిలో లేవు. అవే పుట్టుక, మరణం. ఈ 2 కూడా దేవుని చేతిలోనే ఉన్నాయి. అందుకనే ఎవరు ఎప్పుడు పుట్టాలో, ఎప్పుడు మరణించాలో ఏ మనిషికి, ఏ ఒక్కరికి తెలీదు. అది కేవలం దేవునికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. నేను ఫలానప్పుడు పుడతాను అని ఎవరు చెప్పలేరు. ఈ సమయానికి నేను మరణిస్తానని కూడా ఎవరు చెప్పలేరు. ఎందుకు? కారణం ఏంటి అంటే ఏ ఒక్కరికి కూడా మరణము, పుట్టు గురించి తెలియదు. ఈ 2 దేవుడు తన చేతిలోనే పెట్టుకున్నాడు. అయితే ఎవరు ఎప్పుడు పుట్టాలో, ఎవరు ఎప్పుడు మరణించాలో ముందుగానే ఆయన సిద్ధపాటు చేసి ఉంచాడు. ఇన్ని సంవత్సరాలు భూమి మీద బ్రతకాలి, ఇన్ని సంవత్సరాల తర్వాత మరలా నువ్వు భూమిని విడిచిపెట్టి రావాలని దానిని కూడా దేవుడు ముందుగానే రాయించి ఉంచాడు. ఎందుకు? కారణం ఏంటి? ఎందుకు అలా రాయించాడు దేవుడు? కారణం ఏంటి అని ఒకవేళ మనం అనుకుంటే, దేవుడు తన ప్రియమైనటువంటి బిడ్డలుగా మనలందరినీ కూడా ఏర్పాటు చేసుకుని తిరిగి మరలా ఆయన దగ్గర ఉండాలన్నది ఆయన ఉద్దేశం, ఆయన సంకల్పం, ఆయనకి ఇష్టమైనటువంటి కార్యక్రమం. మనం ఎవరమైనా ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా తిరిగి మరలా ఎలాగైతే ఇంటికి వచ్చేస్తామో అలాగే మనము కూడా ఆయన ఇంటికి వెళ్ళిపోవాలని, అది ఆయనకి ఇష్టమైనటువంటి కార్యక్రమంగా ఆయన పెట్టుకున్నాడు. అందులో భాగంగానే భూమి మీదకి అందరినీ పంపించాడు. అందులో మీరున్నారు, నేనున్నాను, వెళ్ళిపోయిన తల్లిగారు పెద్ద షారోన్ పుష్ప గారు కూడా ఉన్నారు, ఆవిడ కూడా ఉన్నారు అందులో. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి వారందరూ వారి వారి జాబితాని బట్టి, వారి వారి అంశాన్ని బట్టి, వారి వారి జాబితాని బట్టి ఎప్పుడు రావాలో, ఎప్పుడు వెళ్ళిపోవాలో అనే ఉద్దేశంతో ఆయన నడిపించుకుంటూ వచ్చాడు. లేఖన భాగాల నుండి కొన్ని సంగతులు ఒకవేళ మనం చూడగలిగితే, నోటి మాటతో కాకుండా దేవుడు ఏమని చెప్పాడు అనే విషయాన్ని కూడా మనం గమనిస్తే, ఆయన ఈ విధంగా రాయించారు పరిశుద్ధ గ్రంథములో. మీ బైబిల్ తెరిచి 90వ కీర్తన మొదటి చరణ భాగాన్ని, 2వ చరణ భాగాన్ని, 3వ చరణ భాగాన్ని చదువుదాం. ప్రభువా, తరతరముల నుండి
మాకు నివాస స్థలము నీవే అని. దైవజనుడైన మోషే గారు ప్రార్థన చేస్తూ తన ప్రార్థనలో ఒక అద్భుతమైనటువంటి విషయాలు, చాలా మంచి మంచి విషయాలన్నింటినీ కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఈ మాటలన్నీ దేవుడు బయటపెట్టాడు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అని అన్నాడు. తరతరముల నుండి నివాస స్థలం అంటే మనము ఏదైతే నివాసం ఉండాలో, ఎక్కడైతే నివాసం ఉండాలో, ఎక్కడైతే మనం బ్రతకాలో, అది ఎవరై ఉండాలో అనే విషయాన్ని దేవుడు రాయించాడు. ఆ విషయంలో నుంచి మనం కాస్త అర్థం చేసుకోగలిగితే, మరి ఇక్కడ మనం భూమి మీదకి వచ్చి తలదాచుకుని ఇక్కడ బతుకుతున్నాం కదా, ఇక్కడ బతకడానికి మనం చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం కదా. మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనిషి ఏ విధంగా పుడుతున్నాడో, ఏ విధంగా వెళ్ళిపోతున్నాడో అని? పోనీ పుట్టుక ఏమన్నా ఆశ్చర్యంగా, అద్భుతంగా ఏమన్నా అనిపించిందా? ఒకవేళ మరణిస్తే మరణం కూడా విచిత్రంగా ఏమన్నా అనిపించిందా? ఎప్పుడైనా ఆలోచించారా? ఒక మరణించినటువంటి మనిషిని చూసి ఈ మనిషి ఎక్కడికి వెళ్ళాడు అని ఎప్పుడైనా అనుకున్నారా? మాట్లాడరే? ఎప్పుడైనా అనుకున్నారా ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈ మనిషి అని? రాంపండు గారు నా వెనకాల ఉన్నారు, నేను ఇటు తిరగాలి ఇలాగా. నాకు అలా ఎదరికి వస్తే భలే ఉండేది. ఎప్పుడైనా కనీసం మనం అర్థం చేసుకుని ఆలోచించి ఈ చచ్చిపోయిన మనిషి ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటున్నాం. ఎంత విచిత్రమో తెలుసా? మన కళ్ళెదురుగుండానే ఈ తల్లిగారు, పెద్ద శ్రావణప్రసాద్ గారు మన కళ్ళెదురుగుండానే తిరిగారు. ఆవిడ నవ్వుకుంటూ, ఏడ్చుకుంటూ, ఆయాసపడుతూ, ఏదో ఆమె జీవితం బట్టి అలా తిరుగుకుంటూ వచ్చారు. సడన్ గా ఉన్నట్టుండి ఆమె లేరు. రాంపండు గారు నాకు ఫోన్ చేసి, మా అమ్మ పరలోకం వెళ్ళిపోయిందండి, మీరు రండి అన్నారు. అమ్మ పరలోకం వెళ్ళిపోయిందా? అదేంటి, ఇప్పుడు దాకా ఇక్కడే ఉంది కదా, మనతో పాటు తిరిగింది కదా అంటే ఎలాగా వెళ్ళిపోయింది? ఎక్కడికి వెళ్ళిపోయింది? అది విచిత్రంగా అనిపించట్లేదా? అనిపించిందా? మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం, నేను కూడా మాట్లాడుతూ అలా పడిపోయాను అనుకోండి, మీరు ఏమనుకుంటారు? అంకుల్ గారు కూడా ఏమైపోయారు? పరలోకి వెళ్ళిపోయారు అనుకుంటారు. అంటే బ్రతుకులో, మనిషి యొక్క బ్రతుకులో ఏమాత్రము కూడా ఊహించని రీతిగా మనిషి వెళ్ళిపోతున్నాడు. దేవుడు అంటున్నాడు, తరతరములకు మాకు నివాస స్థలము నీవే. అంటే మనం ఉండాల్సినటువంటి ప్లేసు ఎక్కడ అంటే ఆయనలో ఉండమంటున్నాడు. ఆయనలో ఉన్నటువంటి ఒక భాగం, ఆయనలో ఉన్నటువంటి భాగం, ఆ భాగమే మనలో ఉంది. అందుకే దావీదు గారు అంటాడు, దేవా నీవే నా భాగము అంటాడు. ఆయన నీవే నా భాగం అంటే ఆయనలో ఉన్న ఒక భాగం గనక మనము కొంతకాలం బ్రతకడానికి దేవుడు ఇక్కడికి పంపించాడు గనక, బ్రతుకును పూర్తయిపోయిన తర్వాత మరలా ఎక్కడికి వచ్చామంటున్నాడు? ఆయన మరలా తిరిగి అక్కడికి వచ్చామంటున్నాడు. మా నివాస స్థలము నీవే అంటే పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగయుగములు నీవే దేవుడవు, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని సెలవిస్తున్నావు. అంటే ఏంటన్నమాట? దేవుడు పుట్టించిన దేవుడే, రాంపన్ గారు అంటున్నారండి, పుట్టించిన దేవుడే మరలా ఏమని పిలుస్తున్నాడంట? మీరు తిరిగి మరలా రండి అని ఆహ్వానం పలుకుతున్నాడంట. పుట్టించిన దేవుడే తిరిగి రండి అని ఆహ్వానం పంపుతున్నాడు. ఎక్కడికి రావాలి మరి? తిరిగి రావాలంటే ఎలా? మనం పిల్లలు కూడా బయటికి వెళ్ళినప్పుడు ఏమంటాం? అమ్మ వెళ్తున్నానమ్మా అంటే వెంటనే ఏమంటాం? వెళ్తున్నాను అనకరా, మరి ఏమనాలి? ఎల్లొస్తాననరా అంటాం కదా. వెళ్తున్నాను అనుకు, నువ్వు ఎల్లొస్తాననాలంటున్నావు. అంటే వెళ్ళిపోయే కొడుకు వెళ్ళి అక్కడే ఉండకూడదు, మరలా ఏమైపోవాలి? తిరిగి రావాలి. ఒరే వెళ్తాననకరా, వెళ్తానంటే మరి నువ్వు వస్తావో లేదో డౌట్ వచ్చేది నాకు. కానీ వెళ్ళొస్తానంటే నువ్వు మళ్ళీ తిరిగి రావడం నాకు ఆనందం అని మన పూర్వీకులు, మన పెద్దలు కూడా అంటారు. రైటే. మరి అదే మాట దేవుడు ఒరే రారా, వెళ్ళి వస్తానరా అని అంటే మరి మనం ఒప్పుకుంటామా? అమ్మ నాన్న అలా అనుకుంటారు, మనం కూడా అలా అనుకుంటాం. కానీ అదే మాట దేవుడు అంటున్నాడు, ఏమనంటే మీరు మరలా తిరిగి రండి అంటున్నాడు. మనకి ఏదైనా ఒకవేళ చనిపోయినటువంటి లేక అది మనకి అశుభం అంటాం, దేవుడు దాన్ని శుభం అంటున్నాడు. చూసారా, చనిపోయిన దాన్ని మనం ఏమంటాం? అశుభం అంటాం. కానీ దేవుడు దాన్ని శుభం అంటున్నాడు. మనం అశుభం అనుకునే ఎవరైనా చనిపోయారు అనుకోండి, మనం ఏం చేస్తాం? అక్కడికి వెళ్తామా? చెప్పరే. ఇల్లు కట్టుకుంటున్నాం అనుకోండి, ఏమంటాం?
వెళ్తామండి? వెళ్ళం. ఒకవేళ ఇంట్లో పెళ్ళి ఉంటే వెళ్ళం. ఒకవేళ ఏదైనా గర్భిణీ స్త్రీ ఉంటే వెళ్ళం. ఏదైనా ఒకవేళ ఏ పండగ చేసుకుంటే వెళ్ళం. ఎందుకు వెళ్ళం మనం ఇవన్నీ అంటే ఇది అశుభం అనుకుంటాం మనం. దేవుడు అంటున్నాడు అది శుభం. అదేంటి ప్రభా, చచ్చిపోతే శుభమేంటి ప్రభా? మనం ఏమనుకుంటున్నాం? చచ్చిపోతే శుభమేంటి ప్రభా? మనకు అర్థం కాని విషయం, ఆ మాట అలా ఉంచుకోండి. మనకు అర్థం కాని విషయం ఏంటంటే దేవుని కోణంలో మనం చూడం, మన ఆలోచనల ప్రకారంగానే మనం చూస్తాం. ఒకసారి ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1 వచ్చిన భాగం చూడండి ఒకసారి. సుగంధ తైలము కంటే, ఈ మాట ఎప్పుడు చదివినా నాకు నవ్వు వస్తుంది. ఎందుకు? సుగంధ తైలం అంటే ఏంటి? సెంటు సీసా, అత్తరు సీసా. సుగంధ తైలం అంటే అత్తరు సీసా. సుగంధ తైలము కంటే కూడా మంచి పేరు, మంచి పేరు అన్నది చాలా గొప్పది. ఏది? సెంటు కన్నా కూడా మంచి పేరు మంచిది. ఎందుకు అంటే లోపల కంపు, పైనేమో ఇంపు. అది సుగంధ తైలంతో వచ్చింది. కానీ మనిషి పైన కంపు కొడుతున్నా కానీ లోపల మాత్రం దేవునికి ఇంపుగా ఉండాలి, ఇష్టంగా ఉండాలి. మంచి పేరు మేలు ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు అంటాడు. చూసారా? పుట్టినరోజు కన్నా చనిపోయిన రోజు మేలు అంటాడేంటి దేవుడు? మనం ఏమనుకుంటాం? పుట్టినరోజుని ఎవరైనా అశుభం అనుకుంటాం, శుభం అనుకుంటామా? మీరు మాట్లాడరా? నాకు ఇదేంటి ఆశ్చర్యమ్మా, మీతోటి మాట్లాడండి అమ్మా. పుట్టినరోజుని శుభం అనుకుంటామా, అశుభం అనుకుంటామా? అయ్యో అప్పుడే పుట్టావేంట్రా బాబో అని ఏడుస్తారు ఎవరైనా. ఒకవేళ ఏడిస్తే పక్కన వాళ్ళు ఏం చేస్తారు? శుభమాని పుట్టినరోజు చేసుకుంటే చచ్చినోడు ఏడుతున్నావు ఏంట్రా అని కొడతారు కూడా, అవసరం అయితే. కొట్టరా? అయ్యో అలా పుట్టించేవేంట్రా అంటారా? అసలు లోకం ఎంత భయంకరంగా చూస్తుంది కదా అది. మనకి ఏది శుభమో ఏది అశుభమో మనకి తెలియట్లేదు. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, పుట్టినరోజు బర్త్డే అనేది దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించి, ఫలంగా, గర్భఫలంగా ఆశీర్వదించి భూమి మీదకి పంపించాడే కానీ ఆయన మనసంతా ఎక్కడుందంటే మన మీదే ఉంది. ఎందుకుంది? మీ పిల్లల మీద ఈ మనసు ఉంటుందా, ఉండదా? ఎంత ఇక్కడ కూర్చుని ఇక్కడ ఆడుకుంటూ ఉండదు. తల్లి ఎక్కడో ఉందనుకోండి, ఎంతమంది ఉన్నా కానీ చూడదు. వీడు ఏడుపు చుట్టుకుమంటే సార్ అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఎందుకు? అదిష్టంతా ఎక్కడుంది? ఆ బిడ్డ. ఒకలాడు ఎలాగలా కునుపాట్లు ఆడుతున్నాడు, వచ్చిందా రాజమణి? వెళ్ళిపోయినట్టుంది ఆవిడ ఈ పండక్కి. ఎక్కడున్నా సరే వచ్చి ఆయన పుడుకోబెట్టి దుప్పుడు కప్పేద్దడికి. అంటే ఎంత దూరంలో ఉన్నా దృష్టి ఎక్కడుంది? మన బిడ్డల మీద ఎంత దృష్టి ఉందంటే దేవుడు కూడా తన దృష్టి తన బిడ్డల మీద పెట్టాడు. అందుకనే నువ్వు వెళ్ళావురా, మరలా నువ్వు ఎప్పుడు వస్తావురా, నువ్వు నా దగ్గర ఉండాలిరా అని మరణ దినాన్ని ఇచ్చాడు దేవుడు. మరణ దినం అంటే ఏంటనంటే ఈ భూమిని విడిచిపెట్టి మరొక లోకానికి వెళ్ళాం. ఈ భూమిని విడిచిపెట్టి మరొక లోకానికి వెళ్ళాం. ఎందుకంటే ఆత్మకు లోపలున్న దేవునిలో భాగం ఆత్మ. ఆ ఆత్మకు మరణ దినం అనేదే, అసలు మరణం అనేదే లేదు దానికి. విన్నారా లేదా? ఆత్మకు అసలు మరణదినం అనేదే అసలు లేదు. అందుకే దేవుడు ఏం చేశాడంటే మరణం అనేది లేనటువంటి ఆత్మను చంపడానికి ఉందా? లేదు. అందుకే ఆ ఆత్మకు శిక్ష వేయాలంటే దేవుడు ఏం చేశాడంటే ఆరని అగ్నిని పెట్టాడు అక్కడ. ఆరని అగ్ని, అది యుగ యుగాలు మండుతూనే ఉంటది, ఆరదు. ఆత్మ మరణం లేదు కనుక ఆరని అగ్ని పెట్టాడు. అది మండుతూ ఉంటది, ఇది అందులో పడుతూ ఉంటది, మండుతూ ఉంటది అనమాట. అగ్నిగుండం అన్నాడు, దాన్ని నరకం అన్నాడు దేవుడు. రైట్. మరణ దినమే మేలు అన్నాడంటే, మరణ దినాన్ని ఎందుకు మేలు అన్నాడంటే దేవుడు తనకిష్టమైనటువంటి పిల్లలను తిరిగి మరలా తన దగ్గరకు రావాలని దేవుడే చెప్పాడు కదా. కనుక మరణదినం అనగానే మళ్ళీ విడిచి ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకి పోవును అంటాడు. ఇప్పుడు పెద్ద చిన్నప్పుడు ఎక్కడుంది? ఆవిడ? పెద్దది చిన్నదని ఎందుకు పెట్టామంటే ఇంకో చిన్నవిడ ఉంది. వీళ్ళిద్దరి పేర్లు అలా పెట్టేశారు. మరి వాళ్ళు అలా పెట్టేశారు కాబట్టి అప్పుడు నేనేం చేశానంటే పెద్ద చిన్నని పెట్టాను, ఎదర తోకలు తగిలిచ్చానమాట. మరి ఒకనప్పుడు గొడవ అయిపోతుంది కదా.
అంతే కదా మరి, ఒకరు ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. సాత్విక అంది, అందుకని ఏం చేసాం, జూనియర్ సీనియర్ అని పెట్టాం, అంటే ఇద్దరు సాత్వికులు అయిపోయారని. అలాగా బ్రతికినంత కాలం ఇలాగ ఉంది. ఇప్పుడు దేవుడు ఆహ్వానం ఇచ్చాడు, అమ్మా నువ్వు ఇప్పుడు వరకు పడ్డావు కదా, ఇక చాలు, నువ్వు ఎక్కడికి వచ్చేయాలి, ఇప్పుడు నా దగ్గరికి వచ్చాయని అక్కడ నుండి ఆయన చేతులు చాపి చూస్తున్నాడు. పిల్లలందరి కొరకు ఏం చేస్తున్నాడంట, చేతులు చాపి చూస్తున్నాడంట, ఎప్పుడు వస్తారా నా పిల్లలు, ఎప్పుడు వస్తారా అని. పంపించడం అయితే పంపించాడు, కానీ ఎప్పుడు వస్తారా అన్న ఎదురు చూపు మాత్రం అలాగే ఉండిపోయింది ఆయనకి. నాకు చాలాసార్లు ఆలోచిస్తాను నేను, ఏంటంటే ఈ పిచ్చి ప్రేమ ఏంటి అసలు, ఏంటి ఈ పిచ్చి ప్రేమ? పిల్లలు వాడు ఎలాంటోడైనా సరే, ఏ విధమైన సరే, వాడు గోండాగాడో, రౌడీగాడో, తాగుబోతాడో, తిట్టిపోతాడో, పనికి మాలినాడో, ఎలాంటోడైనా అవని, కానీ లోపల ఎక్కడో ఆ ప్రేమ పొంగుకొస్తా ఉంటుంది. భలే విచిత్రంగా ఉండదా? ఎక్కడో ఉంటాడు కఠినాత్ముడు, దుర్మార్గుడు. నిన్న పొద్దున్న ఒక వీడియో చూశాను, పొద్దున్న రాత్రి అనుకుంటూ చూశాను. నెట్లో పెట్టేస్తారు, ప్రతిదీ నెట్లో వచ్చేస్తుంది కదా ఇప్పుడు. తల్లిదండ్రులు ఆస్తి రాయలేదని గుండ్ల మీద ఎగిరెగిరి తంతున్నాడు కొడుకు. తల్లిదండ్రులు, ముసలోడికి 75-80 ఉంటాయి, ముసలమ్మకి 70 ఉంటాయి, ఈ కొడుకు ఒక 45 ఉంటాయి. గుండ్ల మీద తంతున్నాడు తల్లిని తండ్రిని ఇద్దరిని, ఈడ్చి కొడుతున్నాడు రోడ్లంట. గుండ్ల మీద తంతుంటే, ఆడక్కడ తంతుంటే ఇక్కడ నన్ను తంతున్నట్టు అనిపించింది నాకు, అంత భయంకరంగా కొడుతున్నాడు. ఎంత పచ్చి దుర్మార్గుడో చూడండి. అయినా సరే ఆ తల్లిదండ్రులు ఏంటంటే ఆస్తి రాయలేదంట, పొలం రాయలేదంట, ఇల్లు రాయలేదంట, ఆస్తి రాయలేదంట, ఎగిరి తంతు ఉంటే ఆ తల్లిదండ్రులు, పాపం ముసలాయన ముసలాడు గోళ్ళు మన ఏడుస్తున్నారు. చూసారా, మనుషుల మధ్యలో ఇన్ని భయంకరమైన బంధాలు ఉంటున్నా దేవుని యొక్క కనుదృష్టి మాత్రం మన మీదే ఉందంటున్నాడు. మన జనాన్ని మేలుగా అంటున్నాడంటే తన బిడ్డల రాక కొరకు ఎదురు చూస్తున్నాడంటండి, చేతులు చాపి ఎదురు చూస్తూ నా పిల్లలు ఎప్పుడు వస్తారా అని ఆయన చూస్తుంటే అసలు ఆ చూపులో ఉన్నటువంటి అంతర్ధానం చూడాలి. మనం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటామో, ఎన్ని బాధలు పడతామో, ఎన్ని అని అనుకుంటామో, కానీ ఏంటో తెలీదు ఆ పిల్లలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నా కానీ ఆ తల్లి ప్రేమ పోదు, ఆ తండ్రి ప్రేమ పోదు. విచిత్రంగా ఉంటది. నాకు ఇప్పటికీ అర్థం కాదు అసలు ఏంటి పిచ్చి ప్రేమ అనిపిస్తూ ఉంటది. మన పెద్ద శారణ పుష్ప కూడా ఆ మందిరానికి వచ్చినా కూడా కష్టమాను ఏది కదిలించినా ఆ పెద్ద కోళ్ళకి ఎలా ఉంది, చిన్న కోళ్ళకి ఎలా ఉంది, ఆ కొడుకు ఎలా ఉంది, మానవకి ఎలా ఉంది, ఆ మనవాళ్ళకి ఎలా ఉంది, ఇవే రోజు చెప్తా ఉండేది. ఇంక ఆవిడ లేచిందంటే మొదలెట్టేద్దరు మొత్తం మీద అన్ని అనుక అందరూ నవ్వేసుకునేవారు. మందిరం అంతా ఒకేసారి నవ్వు వచ్చేసింది, అందరూ నవ్వేసుకునేవారు. ఒరే లేచిందిరా, మళ్ళీ లేచేదారు, రా మరి రా, వచ్చి ఏం చెప్పాలనుకున్నావు చెప్పేయమ్మా అని వాళ్ళు. ఆ అబ్బాయికి బాగాలేదండి ప్రార్థన చేయండి, అమ్మాయికి ఆపరేషన్ జరిగింది ప్రార్థన చేయండి, ఆ అమ్మాయి డెలివరీకి వెళ్ళింది ఆపరేషన్ చేయండి, అమ్మాయికి పెళ్లి కుదిరిందండి ఆపరేషన్ ఇవే ఇన్ని ఉన్నాయమ్మ కదా నీకు, ఎందుకమ్మాయంటే ఇంకేం కావాలి నాకు, అన్ని చూసేసాను నేను, మనవరాలను కూడా చూసేసాను. మరి దేవుడు ఎప్పుడు సెలవిస్తాడు నాకు? భలే విచిత్రంగా లేదా ఈ జీవితం? ప్రారంభంలో ఉన్నటువంటి ఆ చిన్ని జీవితం పుట్టుక ద్వారా భూమి మీదకి వచ్చిన తర్వాత మరణం దగ్గరికి వచ్చేటప్పటికి చాలే వెళ్ళిపోదామని వీళ్ళకు కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఈ మధ్యలో ఉన్న జీవితం చాలా ముఖ్యమైనది నాయన, ఇది చాలా ముఖ్యమైనటువంటి జీవితం. ఈ జీవితంలో నువ్వు ఆలోచించాల్సింది, నువ్వు చేయాల్సింది చాలా ఉంది. అందుకనే నువ్వేం చేయాలి అని అంటే అక్కడ రాయబడింది, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణదినమే మేలు, విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుతున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏమన్నాడు? విందు జరిగే ఇంటికి వెళ్ళే కన్నా ప్రలాపించి వారి ఇంటికి వెళ్ళమంటున్నాడు. అంటే నాయన నేను నిన్ను పంపించాను, నిన్ను పుట్టించాను, నిన్ను పెంచాను, నిన్ను పెద్ద చేశాను, నీకు అవకాశం ఇచ్చాను, ముసలి వయసు వచ్చే వరకు కూడా నిన్ను పెంచి పొద్దు చేసి పోషించి నిన్ను చంకరెత్తుకుని తిప్పుతున్నాను, ఇదంతా ఓకే. కానీ నా గురించి నువ్వు ఆలోచించాలంటే నువ్వేం చేయాలంటే మరణ దినం వచ్చే సమయానికి మరణించే వారి ఇంటికి వెళ్ళు అన్నాడు. పుట్టినరోజుకి వెళ్ళకపోయినా పర్లేదు, ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? నువ్వు మరణదినం వచ్చే లోపల మరణించే వారింటికి నువ్వు వెళ్ళాలి. ఎందుకంటే నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు నీకు అర్థం కావాలంటే నా గురించి నువ్వు ఆలోచించాలి. నా గురించి నువ్వు ఆలోచించాలంటే చక్కగా నేను బ్రతుకుతున్నాను కూడా నీకు ఏమీ తెలియదు, మరణదినం వచ్చినప్పుడే నువ్వు ఆలోచించాలి. కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు అర్థం కావాలి,
ఈ మరణించినటువంటి స్థితిని చూసి ఇప్పటి వరకు మన కళ్ళెదురుగుండా తిరిగారు, మన ఎదురుగుండా బ్రతికారు, మన ఎదురుగుండా తిన్నారు, అన్ని విషయాల్లోనూ పాల్పంపులు పొందుకున్నారు. పెళ్ళిళ్ళు అన్నారు, ప్రయాణాలు అన్నారు, శుభకార్యాలు అన్నారు, అశుభకార్యాలు అన్నారు, అన్ని కార్యక్రమాల్లో పాల్పంపులు పొందుకున్నారు. కానీ ఇప్పుడు లేరు. ఎక్కడికి వెళ్ళారు? అసలు ఏం జరుగుతుంది? అసలు ఈ స్థితి ఏంటి అనే ఆలోచన నీకు రావాలి నాయన. ఎందుకంటే మరణం అందరికీ, అక్కడ రాయబడింది చూడండి, మరణం అందరికీ వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనసున పెట్టమన్నాడు. ఎందుకు మన బ్రతుకున్న వాళ్ళు మనసున పెట్టాలంటే బైబిల్లో దేవుడు అంటాడు, చనిపోయిన వారి గురించి మీరు ఏడకండి అంటాడు. ఏనాయన ఎందుకు ఏడొద్దంటే వాళ్ళ జీవిత యాత్రను ఏం చేసుకున్నారు? ముగించుకుని వెళ్ళిపోయారు. మరి ఎవరికి ఇబ్బంది అంటే బ్రతుకున్న వాళ్ళకే ఇబ్బంది. అందుకే వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ ధన్యులు అంటారు. వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ ధన్యులు కాదు. ఎందుకో తెలుసా? అక్కడ రాయబడినమాట, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు అన్నాడు. మనం వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ మనం ధన్యులు అనుకుంటే పొరపాటు. ఎందుకు ధన్యులు కాదు అని నేను అన్నానంటే, వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ ధన్యులు కారు. ఎందుకు అనంటే, ఒకసారి ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13 వచ్చిన భాగం చూడండి. ప్రకటన గ్రంథము 14:13 చదువు. ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయుము అని. ప్రభువునందు మృతులు అందరూ ధన్యులు కారు. మరి ఎవరు ధన్యులు అంటే ప్రభువునందు నిద్రించిన వారు, ప్రభువునందు మృతి నొందిన వారు అన్నాడు. ఎందుకు ప్రభువునందు వాళ్ళు, ఎందుకు వాళ్ళ ధన్యులు అంటాడేంటి దేవుడు? ఎందుకు వాళ్ళ ధన్యుడు? ఎందుకు ధన్యుడు? వాళ్ళు పుట్టారు, పుట్టిన మీద భూమి మీద కొంతకాలం బతికారు, బతికిన తర్వాత మళ్ళీ తిరిగి రమ్మన్నాడు ఆయన. మరణదినం మేలు అంటున్నాడు. అంటే మరణదినం అందరికీ మేలు కాదు. ఎందుకు అంటే ప్రభువునందు మృతులు ధన్యులు అన్నాడు. ప్రభువునందు మృతి నొందినటువంటి మరణమే మేలు. ఎందుకు వారి మరణాన్ని దేవుడు మేలు అని చెప్తున్నాడు? ఎందుకని చెప్పాలి అనంటే, ప్రభువు పిలిపించాడు ఒకసారి. మనం చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచ్చిన భాగం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచ్చిన భాగం చదవండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును అన్నాడు. ఏమంటున్నాడు? భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, ఎక్కడ రమ్మంటున్నాడు? నా యొద్దకు రండి, నేను మీకు. అంటే ఏం చేశాడు అనమాట? దేవుడు పిలుపునిచ్చాడు. ఏ విధమైనటువంటి పిలుపునిచ్చాడంటే, ఇదిగో ప్రతి వారి యొక్క స్థితి పాపంతో నిండిపోయి ఉంది. ఎలా ఉందంటున్నాడు? పాపంతో నిండిపోయింది. కనుక పాపంతో నిండిపోయినటువంటి మనిషి తిరిగి మరలా పాపంతోనే ఒకవేళ చనిపోతే అటువంటి మరణము మేలు ఎలా అవుతుంది? అర్థమైంది ఇప్పుడు? పాపంతోనే బ్రతుకుతున్న మనిషి ఒకవేళ ఆ పాపంతోనే ఒకవేళ చనిపోతే గనక ఆ పాపపు పరిస్థితిని బట్టి అది మరణదినము మేలుగా ఎలా మారుతుంది? అసలు దేవుడు దాన్ని మేలుగా ఎంచట్లేదు. ఎందుకు ఎంచట్లేదు అంటే, వాడు పాపంతో చనిపోకూడదు. ఏం చేయకూడదు? పాపంతో చనిపోకూడదు. ఎందుకంటే పాపంతో చనిపోతే ఆ పాపపు స్థితిని బట్టి వాళ్ళ ప్లేస్ కూడా మారిపోతుంది, వాళ్ళు వెళ్ళేటువంటి ప్లేస్ కూడా మారిపోతుంది. అది దేవునికి ఇష్టం లేదు. మనుషుల్లో ఉన్నటువంటి భయంకరమైనటువంటి పాపం మనిషిని దేవుని దగ్గరికి వెళ్లకుండా అడ్డంగా ఉండిపోతుంది. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడి దగ్గరికి వెళ్ళాలి అంటే పాపంతో వెళితే దేవుడు దాన్ని అంగీకరించడు. ఎందుకు ఆయన అంగీకరించడంటే బైబిల్లో రాయబడింది, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండు అన్నాడు. అంటే పుట్టినప్పుడు ఏ విధమైనటువంటి పాపం ఉందా? ఏ విధమైన పాపంతో మనిషి పుట్టాడంటే లేదు. కానీ ఎప్పుడు ఈ పాపాన్ని ఎంచుకున్నాడంటే లోకంలోకి వచ్చిన తర్వాత ఈ పాపాన్ని ఎంచుకుని పాపిష్టోడిగా మారిపోయాడు. కనుక మన పాపాన్ని మనం తీసుకోవాలంటే మనం తీసుకోలేం, మన వల్ల కాదు. ఒకవేళ మన పాపం నుండి మనకి విడుదల చేయాలంటే ఏ పాపము చేయనటువంటి యేసుక్రీస్తు ద్వారానే తప్ప, ఏ పాపము లేనటువంటి యేసుక్రీస్తు ద్వారా తప్ప మనకి పాప విమోచన క్షమాపణ కలగదు. అందుకే దేవుడు ఏం చేశాడంటే, నరులారా తిరిగి
రండి అనే ఆహ్వానం ఇచ్చాడు కదా మనకి. మళ్ళా మాట దగ్గరికి వెళ్దాం సార్, చూడండి 90వ కీర్తన 1-2. మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును పుట్టింపక మునుపు నువ్వు మనుషులను యుగ యుగములు నీవే దేవుడవు, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిస్తున్నామనంటే తిరిగి రమ్మని ఆహ్వానం ఆయనే ఇచ్చాడు. అయితే ఈ బ్రతుకు కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు చూడండి. అక్కడ 90వ కీర్తన 8వ చరణం చూడండి. మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి అంటాడు. మీ ముఖకాంతిలో ఏమేమి కనబడుతున్నాయి? మా రహస్య పాపాలు కనబడుతున్నాయి అంటాడు. అంటే దేవుడు మనల్ని రమ్మన్నాడు, ఓకే రమ్మన్నాడు కదని ఎలా పడితే అలా వెళ్ళిపోతే తీసుకోడు. ఆయన రమ్మని ఆయనే అన్నాడు, పంపుతున్నాను నేనే, రమ్మనిది నేనే, కానీ ఎలా పంపాను మరలా నువ్వు ఎలా ఏం చేయాలి? ఇప్పుడు అలాగే రావాలి. నేను ఎలా పంపాను అలాగే రావాలి. ఇప్పుడు బురదలో పంది దొల్లినట్టుగా దొల్లేసి ఒళ్ళంతా బాడి పాంకుని వచ్చేసాడు అనుకోండి ఇంటికి, ఎంత మంచోడురా నాయన గబగబా ఎత్తుకొని అన్ని ఇంట్లో తీసుకెళ్తుందా తల్లి? చెప్పరే. ఒళ్ళంతా బురద పామేసుకున్నాడు, కంపు కొడుతున్నాడు, గబగబా ఎత్తుకుని ముద్రెట్టేసుకుని ఇంట్లో తీసుకెళ్తుందా? ఏం చేస్తాడు మరి? ముందు ఏం చేస్తా తల్లి? ఎరా నీకు ఏం పోయేకాలం రా, ఎలా పంపించాను నిన్ను? వెళ్ళేటప్పుడు నేను ఎలా పంపించాను రా? చాలా నీట్గా చక్కగా తలారా స్నానం చేయించి మంచి షెడ్ కొట్టి మంచి పౌడర్ కొట్టి దీని ఇక్కడ వేసుకుంటారు, ఏంటది లిప్టిక్, అది వేసి కోతులకి పామినట్టు పామి చక్కగా నీకు మేకప్ వేసి పైన రింగులు జిట్టెట్టి దానికి 4 క్లిప్పులు ఎట్టి ఇటు 4 జల్లేసి ఇటు 4 జల్లేసి పైన పిలకెట్టి ఇన్ని సెట్టింగులు ఎట్టి అందంగా నిన్ను ముచ్చటగా నేను పంపించాను. ఇప్పుడు నువ్వు ఎలాగున్నావు? కంపు కొట్టుకుంటా ముఖమంతా చండాలం చేసుకుని వచ్చావురా, ముందు నువ్వు ఆ బాత్రూమ్ కడికి పోరా అని బయటికి గెంటి అప్పుడు మళ్ళీ వాడికి తలారా స్నానం చేయించి వాడికి మరలా శుభ్రంగా తుడిచి నీట్గా కంపు కొడితే ఇంకొక 4 సార్లు కంపర్ట్ పామి మరి మీరు దేని కొడతారు? బట్టలు కొడతారంట, మనుషులు కూడా కొట్టాలి అవసరం అయితే అనమాట. ఆ కంపంతా పాముకుని శుభ్రం చేసి దాని అంతా తీసి అప్పుడు ఎత్తుకుని నా బంగారు కొండ నా బంగారు తల్లే అంటారు. ఇది నిజమే కదా, మన కళ్ళెదురుగుండానే జరుగుతుంది కదా, ఇది జరగట్లేదా? మరి మనుషులుగా మనం దీనిని ఇలాగ ఆలోచిస్తే దేవుడు కూడా అదే అంటున్నాడు. పైన మురికంతా శుభ్రం చేసి లోపలికి తీసుకెళ్లి హత్తుకున్నావు బిడ్డని, ఆయన అంటున్నాడు నువ్వు లోపల ఉన్న మురికంతా శుభ్రం చేసుకున్న దగ్గరికి వస్తేనే కానీ నేను హత్తుకోలేను, నేను పరిశుద్ధుడు కనుక నువ్వు కూడా అలాగుండాలి. ఇదిగో నీ పాపాలన్నీ కూడా ఎక్కడ కనబడుతున్నాయి తెలుసా? నా ముఖ కాంతిలో కనిపిస్తున్నాయి. అందుకే పైకి తెల్లబట్టలు వేసుకుని అందంగా అందరూ కనబడొచ్చు, తెల్ల చొక్క తెల్ల ప్యాంట్ వేసుకుని చాలా అందంగా ఉన్నట్టు మంచి పౌడర్ కొట్టుకుని మనం బాగానే ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు పైకి అందంగా అంతనావు కానీ నువ్వు లోపలంతా కంపు కొడుతున్నావురా నాయన అంటున్నాడు. కనుక దేవుడు ఏం చూస్తున్నాడంట, ఇదిగో మా రహస్య పాపములు నీ ముఖ కాంతిలో కనబడుతున్నవి, నేనే రమ్మన్నాను, నేనే పంపించాను, నేనే రమ్మన్నాను, కానీ నీ స్థితి నాకు బాగులేదు. పైగా నీ జీవితంలో నువ్వు ఎలా ఉందో తెలుసా? 9వ చరణం, నీ ఉగ్రతను భరించుచునే మా దినములను గడిపితిమి, నిట్టూర్పులు విడిచినట్లు మా జీవిత కాలము జరుపుకుందుము, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అంటాడు. ఎన్ని సంవత్సరాలు అంటండి? 60, 70, ఇంకా ఒప్పుకుంటే 80. అప్పుడు ఎలా ఉంటుందంటే స్థితి? ఆయాసం దుఃఖం. అంటే వయసు పెరిగే కొలదు ఆయాసం దుఃఖం అంటే దాని ఉద్దేశం ఏంటి? బయట ఉన్న రోగాలన్నీ ఒంట్లోకి వస్తాయి, ఒంట్లో ఉన్న రోగాలన్నీ మనల్ని ఇబ్బంది పెడతా ఉంటాయి. కదలలేము, మెదలలేము, కూర్చోలేము, నుంచోలేము. కొంతమంది అసలు కదులుతాకి ఇష్టపడకుండా మొత్తం శుభ్రంగా తిని ఇంట్లోనే ఉంటారు. అప్పుడు దాకా ఇలాగే ఉంటారు. ఇంకా కూర్చోబెట్టి కొడుకులు కోడలు అందరూ కూర్చోబెట్టి బాగా మేపేపటికి ఇలాగ అవుతారు. వాళ్ళని లేపాలంటే ఇంకా చూడాలి ఇలా పని అయిపోద్ది. ఒళ్ళంతా బద్ధకం పేరుకుపోతుంది, అలాగే ఉండిపోతారు. ఆయాసమే దుఃఖమే. అసలు చాలా భయంకరమైనటువంటి బాధ అనుభవించాలి. చూసారా శరీరం ఎలా ఉందో? దేవుడు అంటున్నాడు
ఇదంతా నీ లోపల కనిపిస్తుంది. ఒకవేళ నువ్వు ఎక్కువ కాలం ఇలా బతికితే ఆ కాలంలో కూడా నీ స్థితి అంతా కూడా ఆయాసమే, దుఃఖమే, అనేక రోగాలన్నీ వచ్చి పడతా ఉంటాయి, శరీరం అంతా బలహీనమవుతూ ఉంటుంది. నాయనా, నీ స్థితి ఇంకా చాలా భయంకరంగా ఉంటుంది. నీ పరిస్థితిని నువ్వు గ్రహించడం కూడా నీకు కష్టమైపోయే పరిస్థితి వస్తుంది. అది ఎలా ఉంటుందంటే అని ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు. అదేంటది అంటున్నాడు, దుర్దినములు రాకముందే అంటే మనిషికి దుర్దినాలు ఎప్పుడు అనుకుంటాడు? ఒక మనిషి దుర్దినాలు ఎప్పుడు అనుకుంటాడు? చిన్నప్పుడు దుర్దినాలు అనుకుంటాడా? ఎందుకంటే అమ్మ ఒళ్ళో ఆడుతూ పాడుతూ పెరుగుతాడు. కొంచెం ఎదిగొచ్చేటప్పటికి చుట్టుపక్కల వాళ్ళందరూ ఎత్తుకుంటారు, ముద్దులెడతారు, అటు ఇటు తిప్పుతూ ఉంటారు. ఇంకొంచెం ఎదిగేటప్పటికి వాడికి మంచి డ్రెస్ వేసి, చక్కగా మంచి బ్యాగ్ వేసి, వాడికి టక్కు టై కట్టి తీసుకెళ్తా ఉంటే అప్పుడు ఏమనుకుంటారు? దుర్దినాలు అనుకుంటారా? మమ్మీ బాయ్, డాడీ బాయ్ అనుకుంటే చెప్పుకుంటూ వెళ్ళిపోతాయి. అప్పుడు కూడా ఆడు బుదబ్బిపోతూ ఉంటే మనం పైకి ఎగిరి ఓడిపోతూ ఉంటాం. అంతే కదా, మామూలుగా ఉంటుంది అది. ఆ లుక్కే వేరు. వాడు కొంచెం ఎదుగుతాడు, కొంచెం ఎదుగుతూ ఉంటాడు. ఆ తర్వాత వాడు ఎదిగిన తర్వాత కొంచెం వయసు వచ్చిన తర్వాత వాడికి కొద్ది పెద్ద వయసు వచ్చేది, యుక్త వయసు అంటారు. అప్పుడు అంతకుముందు ఆ మమ్మీని డాడీని చూడగానే చాలా ప్రేమగా మమ్మీ డాడీని చక్కగా మాట్లాడతాడు. కొంచెం వయసు రాగానే ఏయ్ ఎక్కడున్నావా అంటాడు అమ్మని, ఎరా అంటాడు డాడీని. ఆ తర్వాత వీడికి దుర్దినం ప్రారంభమవుద్ది. ఎవరికి? తల్లిదండ్రులకి. అప్పుడు నెమ్మదిగా వాడు ఎదుగుతూ ఉంటే వీళ్ళకి ప్రారంభం అవుతాయి. ఇప్పుడు అదే కదా చెప్పాను, ఎగిరెగిరి తంతున్నాడు తల్లిదండ్రుల్ని. నా ఎదురుగుండా కనబడితే ముందు ఆయన పేకలు చంపేద్దామని కోపం వచ్చింది నాకు. అటు తంతున్నాడు, ఎగిరెగిరి తంతున్నాడు. గుండ్ల మీద తన్నాడు ముసలాయన్ని, ముసలమ్మను గుండ్ల మీద తన్నాడు. ఒరే దండం పెడతాను రా అని సరే వింటలేదు. అసలు దుర్దినాలు స్టార్ట్ అయిపోయాయి. చూసారా? అప్పటి వరకు నా జీవితం, నా కొడుకులు, నా బిడ్డలు, నా కొడుకులు అనుకుంటూ అలాగలా వెళ్తూ ఉంది. నెమ్మదిగా జీవితంలో స్టార్ట్ అయిపోయింది. వృద్ధాప్యం వస్తూ ఉంది, ముసలి వయసు వచ్చింది, పళ్ళు ఊడిపోయాయి, ఒళ్ళంతా ముడతలు పడిపోయాయి. ఎలా ఉంటుంది అప్పుడు? ఇప్పుడు ఈ అందమైన ముఖాన్ని చూసుకుని మనం బోలని రాస్తాం కదా, క్రీములు, పేడ బోలంత రాస్తాం పేడ. ముసలోళ్ళు కూడా పాముకుంటారు అనుకోండి, అది వేరే సంగతి. మరేమో కోపం వస్తుంది. అంటే వయసు పెరిగే కొలది ఏమైపోతుంది? మనం మొత్తం శరీరం పక్క కమిలిపోతుంది, శరీరం అంతా ముడతలు పడిపోతుంది, నడవలేని పరిస్థితి వచ్చేస్తుంది. మూడో కాలు కూడా వస్తుంది. మూడో కాలు అంటే కర్ర. మళ్ళీ ఇంకొకరు వచ్చి మనను పట్టుకుని మోసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అదే నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే అన్నాడు. అదే ఇక నాకు సంతోషం లేదు, ఇక నేను ఎవరి కోసం బతకాలి? దేవుడే నన్ను తీసుకెళ్ళిపో అనే రోజులు వస్తాయి అంటాడు దేవుడు ముందే. అర్థమవుతుందా? అనే రోజులు వస్తాయి. అవి రాకముందే తేజస్సునకు, సూర్య చంద్ర నక్షత్రములకు కళ్ళు కూడా కనబడవు. నీకు కళ్ళు కనబడవు, కళ్ళతోటి ఎట్టుకున్నా సరే కళ్ళు కనబడే పరిస్థితులు వస్తాయి. అవి రాకముందే, వాన వెలిసిన తర్వాత, మేఘములు మరలా రాకముందే, నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవట్లేదు. ఇన్ని గొడవలు జరుగుతాయి నాయనా. నిన్ను పంపించింది నేనే. నిన్ను పంపడం అంటే పుట్టించింది. పుట్టిన తర్వాత నిన్ను మరలా మరణం ద్వారా తిరిగి రమ్మన్నది కూడా నేనే. కానీ ఈ మధ్యలో నీ రహస్య పాపాలన్నీ కనబడుతున్నాయి. వీటిని అన్నిటినీ కూడా నువ్వు దూరం చేసుకోవాలి. ఈ బ్రతుకులో నాకు ఆనందం లేదనే రోజులు నీకు వస్తాయి, తప్పనిసరిగా నీకు వస్తాయి. ఆ దినములు రాకముందే నువ్వేం చేయాలి? నీ సృష్టికర్త ఎవరో, నిన్ను ప్రేమించిన దేవుడెవరో, నిన్ను రక్షించిన దేవుడెవరో, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడెవరో, నిన్ను ప్రేమించినటువంటి దేవుడెవరో, నిన్ను పోషించే దేవుడెవరో, నిన్ను రక్షించే నాదుడెవరో నువ్వు తెలుసుకోవాలి, నువ్వు ఆలోచించాలి, నువ్వు అర్థం చేసుకోవాలి అంటున్నాడు. చాలా మందికి ఇది అర్థం కాక ఈ జీవితం నాది, ఇది నాది, అది నాది, ఇది నాదని
కొట్లాట్లు పెట్టుకుంటూ, గొడవలు పెట్టుకుంటూ, కక్షలు కార్పణ్యాలు పెట్టుకుంటూ, ఒకరినొకరు దుమ్మెత్తు పోసుకుంటూ, ఇది నాదంటే అది నాదంటే నీ కేసులు పెట్టుకుని, గొడవలు పెట్టుకుని, కొట్లాడుకుని చచ్చిపోతున్నారు భూమి మీద. ఎంతమందో ఆ బిడ్డలకు ఆ తల్లిదండ్రులు కొడతాడంటే ఆస్తి కోసమే కదా. ఎన్ని గొడవలు. ఎందుకు ఇదంతా అంటే ఇది నాది అని దేవుడు అంటున్నాడు. ఇది నీదేట్రా నాయన, ఇదంతా నాది. ఎవరిదంట? ఇదంతా ఎవరిది? నాది. ఎంత విచిత్రమో. ఒకప్పుడు మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ చిన్న గుడిసి ఉండేది. ఇక్కడ చిన్న చుట్టు గుడిసి కింద ఉండేది. ఇక్కడ చిన్న చుట్టు గుడిసి ఉండేది. అందులో మీటింగ్ పెట్టారు. ఒకసారి మీటింగ్ పెట్టుకుంది పెద్దసారం పుష్ప. ఆ గుడిసెలోకి వెళ్ళాలంటే లోపలికి ఇలా కింద నుంచి ఇలా వంగుని ఇలా లోపలికి దూరాలి. అలాగే అందులో లోపల కూర్చోబెట్టి నాకు భోజనం పెట్టింది ఆ రోజున, చేపల పులుసు చేసి. నాకు అప్పుడు పెద్ద ఐడియా లేదు. మీరు అప్పుడు చేపల కూరసి పెట్టింది, మీరు తినాలి అని కూర్చోబెట్టింది. ఆ తర్వాత ఇల్లు కట్టిన తర్వాత మరొకసారి పెట్టింది. ఇప్పుడు ఆమె లేదు. ఆమె పెట్టిన పులుసు గుర్తుంది, ఆమె పెట్టిన ప్రార్థనలు గుర్తున్నాయి, ఆవిడ చెప్పిన సాక్ష్యాలు గుర్తున్నాయి, కానీ ఆమె లేదు. ఎంత విచిత్రం అంటే, ఏమైనా పట్టుకెళ్ళింది ఎక్కడి నుంచి? ఏం పట్టుకెళ్ళా. ఆ ప్రేమ ఒకటి మిగిల్చిపోయింది. ఎవరితోనైనా చక్కగా నవ్వుతూ మాట్లాడేది, అందరినీ నవ్వుతూ పలకరించేది. ఇంకా రోడ్డు పొడికి సందడే. ఎక్కడ కనపడితే మనం ఊ కొట్టాలి తప్ప పొద్దున సాయంత్రం దాకా ఆకలేస్తుందా, నీరసంగా ఉంటుంది, ఇవన్నీ అసలు ఆవిడ అనవసరం. ఆవిడ చెప్పే ఊసులన్నీ మనం ఊ కొట్టామంటే ఆకలి కూడా మర్చిపోద్ది. ఇంకా చెప్తానే ఉంటుంది. అసలు పొద్దున సాయంత్రం దాకా మనం ఊ కొట్టాలంతే. ఆఖరికి అమ్మ నాకు మీటింగ్ ఉందమ్మా, వెళ్ళిపోవాలమ్మా అన్నా సరే వదిలేదు కాదు. చూడండి, ఇప్పుడు ఆమె ఉందా? లేదు. పోనీ ఏమన్నా పట్టుకెళ్ళిందా? లేదు. ఆమె సాక్ష్యం మిగిలిచి వెళ్ళిపోయింది. వింటున్నారా? ఆమె సాక్ష్యం మిగిలిచి వెళ్ళిపోయింది. కనుక ఎవరం ఇక్కడి నుంచి ఏమీ పట్టుకెళ్ళాం. నీ నమ్మకమైన సాక్ష్యం అంటే ముఖ్యం. దేవుడు అంటున్నాడు, నువ్వు తిరిగి మరలా రావాలి. ఇప్పుడు చెప్పండి, ఆమె మరణదినం మేలుగా మార్చుకుందా లేదా? తన పాపపు స్థితినంతటిని శుద్ధి చేసుకుంది, యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించింది, తన పాపాన్ని శుద్ధి చేసుకుంది, తన పిల్లలను కూడా చూచింది. దేవుడు అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఎలాగూ ఆశీర్వదించబడతారు, వారు పిల్లలను చూస్తారు. నిజంగా ఆ మాట ఆమె విషయంలో నెరవేరింది. పిల్లలను ఎంతమంది చూస్తున్నారు ఈరోజు? పిల్లల్ని ఒక కొడుకు పుట్టేటప్పటికీ ఆడు గొడవలోని చచ్చిపోతున్నాడు ముందు. పిల్లలను చూసే అంత ఓపికలు ఉన్నాయి ఎవరైనా ఉంటున్నారా? తండ్రులు ఉంటున్నారా? తల్లులు ఉంటున్నారా? కానీ 2-3 తరాలను చూసేసింది. గ్రేట్ కదా. వాళ్ళ అమ్మగారిని ఎరుగుద్ది నేను. ఆ ముసలమ్మ నేను వచ్చాడికే వాళ్ళ అమ్మగారు ముసలమ్మ, ఆవిడ మేమమ్మగారు ముసలావిడ బాగా ముసలావిడ. నిజంగా అద్భుతంగా దేవుడు తన కృపను చూపించాడు. అంటే దుర్దినములు వచ్చే సంవత్సరాలు ఉన్నాయి. అవి రాకముందు నీ సృష్టికర్త నువ్వు తెలుసుకోవాలి. ఇక్కడి నుంచి నువ్వు పట్టుకెళ్ళడానికి ఏమీ లేదు. పట్టుకెళ్ళాలంటే నీ సాక్ష్యం ఒకటే నువ్వు పట్టుకెళ్తావు. రేపు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత పెద్దసారం పుష్ప ఏం చేస్తున్నావు అని దేవుడు అడిగాడు అనుకోండి, ప్రభువా నువ్వు అప్పగించిన పని అంతటి నేను ఏం చేశాను? చేసుకున్నాను. నా బోసి నోరుతో వచ్చురాని మాటలతో పాట పాడో మాట చెప్పో ఏదో అలా తిరిగి నేను చేశాను ప్రభువా. వెరీ గుడ్, భలా అంటాడు కదా దేవుడు. ఎంత సంతోషం. మనం అదే అనిపించుకోవాలి. ఇంకా అంతకుమించి ఏం పట్టుకెళ్ళాం. మహిమారావు గారు ఇంకనుంచి పట్టుకెళ్ళేది ఏమీ లేదు. ఉంటుందా? కొంతమంది తిండి కూడా తినకుండా అకౌంట్లో దాచేస్తారు డబ్బులు. తినరండి. అదేమి దూరం తెలదు నాకు. లక్షలు లేవా అంటే లక్షలు ఉంటాయి, కానీ జేబులు ఎప్పుడు చూసినా ఖాళీ జేబు చూపిస్తారు. అలాగా తినరు. కడుపు నిండుగా ఆహారం తినలేరు. చూడండి, ఆమె నోరు కట్టిది కాదు. నీకు బీపీ పెరిగిపోతుంది, నువ్వు పరలోకం వెళ్ళిపోతావంటే మానేసానండి అనేది. మళ్ళీ అంత ఉప్పు ఉండాలి, అంత కారం ఉండాలి, అంత మసాలా ఉండాలి, అంత నూనె ఉండాలి. అమ్మ నువ్వు పరలోకం వెళ్ళిపోయే టైం దగ్గర పడిపోయింది, నీకు నువ్వు మానపోతే కుదరదమ్మంటే మానేసాను అనేది. అంటే నోరు కట్టిది కాదు, కడుపు నిండగా తినేది, హాయిగా ఉండేది. వీళ్ళకేం పోయేయగలం, లచ్చలు ఉన్నాయి కానీ తినరిల్లు. చాలా మంది చేసే పని అది. ఆస్తులన్నీ దాచుకుని కూడగట్టి ఒక రోజున గుండాగి చచ్చిపోతారు.
దేవుడు మానదినం మేలు అన్నాడు కానీ అది వారికి మేలు కాదు. ఎంత బాధో చూడాలి. అందుకనే ప్రభు ఏమన్నాడు తెలిసిన, చూడండి ఒకసారి తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం పౌలు గారి ద్వారా దేవుడు ఏం చెప్పాడు? సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అంటున్నాడు. ఏమంటాడు? నిరీక్షణ లేని ఇతరుల వలే అంటున్నాడు. ఎందుకు అంటే, ఇప్పుడు షారోన్ పుష్ప ఏమంది? నా టైం అయిపోయింది, నన్ను తీసుకెళ్ళిపోండి అని ఆవిడ అంది కదా. అంటే ఒక నిరీక్షణతో ఎదురు చూసిందా లేదా? చెప్పండి. చూసింది. అది ఇతరులకు ఉంటుందా? మాట్లాడండి మీరు. ఎవరికైనా చావు అంటే భయం ఉండదా? చావు అంటే ఎంతమందికి భయం ఉంటుంది? మీకు? భాస్కరరావు గారు అంటే ఆయన కూడా భయం అంట. భయం వేస్తుందా? ప్రభు అంటున్నాడు, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకూడదు. అంటే మనకు ఒక నిరీక్షణ ఉంది. ఒకవేళ మనము కూడా అలా భయపెడితే ఇతరులకు మనకి తేడా ఏమీ లేదు. మనకి నిరీక్షణ ఉంది. ఈ క్షణాన్ని కూడా ఒకవేళ ప్రభు రమ్మంటే ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. అలా అంటే ఎలాగండి? పిల్లలు ఎప్పుడూ ఎదుగుతున్నారండి, ఎదురు తిరుగుతున్నారండి. మరి వాళ్ళకి మరి పెళ్ళిళ్ళు చేయాలండి. అలా అనకండి, మా కాళ్ళు ఇప్పుడే నీళ్ళు వేసుకుంది, ఇప్పుడే వేసుకుంది. మీరు అలా అనకండి. మనవరాలను చూడాలండి, ఎత్తుకోవాలండి, వాళ్ళని ముద్దులు ఎట్టుకోవాలండి, వాళ్ళతో సంతోషించాలండి. మన ఆశలు తీరుతాయా? ఒకవేళ దేవుడు అవన్నీ తీర్చిన తర్వాత మళ్ళీ ఏమంటాం తెలుసా? మనవరాలు పెళ్లి చూడాలని ఉందండి అనవా మనం? కొన్ని మనవరాలు పెళ్లి చేసేసిన తర్వాత అప్పుడేమంటాం? ఆ మనవరాలకి బిడ్డ పుడితే చూడాలని ఉందండి అంటే మనం వెళ్ళం. దేవుడు అంతకే అంటున్నాడు, నాయన నీ టైం వచ్చిపోయే వరకు నిలుచుతా. ఈ లోపల నీ జీవితం ఏమంటకూడదు, నీకు పాపం అంటకూడదు. మీ రహస్య పాపములు నా ఎదుట కనిపిస్తాయి. పాపం అంటకుండా మరి నువ్వు బతుకుతావా? మనవరాలను చూపిస్తాను, మనవరాలను కూడా చూపిస్తాను. మరి పాపం అంటకుండా బతుకుతావా? నన్ను విడిచిపెట్టకుండా బతుకుతావా? చెప్పరే, బతుకుతారా? ఈలోగా ఎంత మలినం ఎండిపోతుంది మనకి. లోకమాలిన్యం లోపలికి వచ్చేస్తుంది, ఎక్కలేని ఆశలు పుట్టేస్తాయి. అందుకే దేవుడు ఎంతవరకు ఇచ్చాడు అంతవరకు, ప్రభా నీకు స్తోత్రాలు, నువ్వు ఎంతవరకు మాకు ఇచ్చావు అంతవరకు బతికించు, కానీ అంతవరకు నీ కొరకు బ్రతికేటట్టుగా చెయ్యి, అది చాలు ప్రభు. నిరీక్షణ అన్నాడు కాబట్టి ఒక గొప్ప నిరీక్షణ ఉంది. క్రైస్తవులుగా దేవుని కొరకు బ్రతకాలని ఎందుకు అనుకుంటామంటే, ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలనుకుంటామంటే, ఈ దేవుడు నిరీక్షణ కలిగించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నిరీక్షణ కలిగించే దేవుడు. ఎందుకు యేసుప్రభుని అందరూ నమ్ముకుంటారంటే, యేసుక్రీస్తును నమ్మిన వారిని దేవుడు అన్నాడు కదా, ఇదిగో నిద్రిస్తే మరలా మీరు నిద్రలోనికి వెళ్తున్నారు అంటున్నాడు. ఆ మాట మీరు చదవండి ఒకసారి. అక్కడ రాయబడిన మాట, నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు అంటాడంటే, యేసుక్రీస్తు నమ్ముకున్న వారు ఏం చేస్తారంటే మరణించరు, నిద్రలోకి వెళ్తారు. ఏమవుతారు? నిద్రలోకి వెళ్తారు. నేను ఎప్పుడో చెప్తాను, పడుకున్న వాడిని లేపితే లెగిస్తాడా లేకడా? అమ్మా, పడుకున్న వాడిని లేపనుకుని లెగిస్తాడా? చచ్చిపోయినోడిని మాట్లాడరే, చచ్చిపోయినోడు లేవడు. కానీ పడుకున్నవాడిని దేవుడు అంటున్నాడు, నువ్వు పడుకున్నావు అంటున్నాడు. నువ్వు పడుకున్నావు. లాజర్ని లోపలికి తీసుకెళ్ళి, చప్పటికి చచ్చిపోయాడు మన లాజరు, తీసుకెళ్ళి లోపల పెట్టేశారు. ప్రభు అన్నాడు, మన సోదరుడు నిద్రపోతున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు, మనం వెళ్ళి లేపుదాం అన్నాడు. అన్నాడు. అందుకని అక్కడికి వెళ్ళేమన్నాడు, లాజరు బయటికి రా అంటే ఏం చేశాడు? బయటకు వచ్చాడు. ఇప్పుడు ప్రభు ఏమంటాడంటే, నిద్రలోనికి వెళ్ళారు మీరు అంటే, ఇక్కడ పడుకున్నారు, అక్కడ నేను లేపితే నువ్వు మరలా లేచావు. క్రైస్తవ విశ్వాసం ఏంటంటే, చూడండి, క్రైస్తవ విశ్వాసం ఒక బాడీని తీసుకెళ్ళామనుకోండి, ముఖం తూర్పెంపుకి వచ్చేలా కప్పెడతాం. సమాధి చేసేటప్పుడు కూడా ఎందుకు కప్పెడతామో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు దేవుడు తూర్పు దిక్కు నుండి ఆయన వస్తూ ఉంటే, ముఖం ఆయన తట్టు ఉంటే, ఆయన వచ్చేటప్పుడు ఈ ముఖ వర్చస్సు ఆయన చూస్తుందన్న విశ్వాసం. ఇది అందరికీ అర్థమవుదు. అందుకే తూర్పుకి ముఖం పెట్టమంటాం. ఎందుకు పెడతాం అంటే, అది క్రైస్తవ విశ్వాసం. ఒక్కొక్కరికి విశ్వాసం ఉంటుంది కదా, అది క్రైస్తవ విశ్వాసం. ఆయన ముఖం అలా పెడితే ఆయన వచ్చేటప్పుడు ఆయన ముఖాన్ని మనం ముఖారంగా మనం చూస్తామన్నటువంటి విశ్వాసం. అందుకే సమాధి చేస్తారు కానీ దహనం చేయరు.
అది విశ్వాసం. అదొక నిరీక్షణ. నా ప్రభు వచ్చినప్పుడు తిరిగి మరలా నన్ను లేపుతాడు, నేను తిరిగి మరలా నేను లేస్తాను. అది విశ్వాసం. కనుక నిద్రలోకి వెళ్ళాము. పెద్ద శరణ పుష్పు తీసుకెళ్ళి అక్కడ కప్పెట్టాం. ఆమె ఎక్కడుంది ఇప్పుడు? విశ్రాంతిలో ఉంది. విశ్రాంతిలో ఉంది. ఎందుకు ఇక్కడ? మరి ఇక్కడ ఇలా ఉంచండి, ఈ మాట ఇలా ఉంచుకోండి. మళ్ళీ అక్కడికి వచ్చేయండి. ప్రకటన గ్రంథం 14 అధ్యాయం 13. ప్రభునందు మృతులు ధన్యులను రాయము. పరలోకముందు ఒక స్వరము చెప్పగా వింటిని, నిజమే, వారు తమ ప్రయాసములు మాని ఏం చేస్తారట? విశ్రాంతి. ఎక్కడ? పరదేశంలో. పెద్ద సర్పం ఎక్కడుంది ఇప్పుడు? అయ్యో, ఉన్నంతకాలం భూమి మీద పాపం పడతానే పడింది, చెప్పు తిడతానే తిరిగింది, అటు పడతానే ఉంది. ఇప్పుడు అమ్మ చాలేమో నువ్వు తిరిగింది, ఇక చాలు, రెస్ట్ తీసుకోరా, వచ్చే. అక్కడ ఏముంటుంది తెలుసా? యుగ యుగాలు దేవుణ్ణి ఆరాధించడమే, స్తుతించడమే, ఇంకేం లేదు అక్కడ. నా ప్రభు ఎంత గొప్పవాడో, ఎంత మంచోడో, నువ్వు పరిశుద్ధుడు దేవాన్ని యుగ యుగాలు అక్కడ స్తుతించడమే, దేవుణ్ణి ఆరాధించడమే. ఇప్పుడు ఈమె విశ్రాంతిలోకి వెళ్ళిపోయింది. వాళ్ళు తమ ప్రయాసలు మాని ఎక్కడికి వెళ్ళిపోయారట? విశ్రాంతికి వెళ్ళిపోయారు. ఎందుకు అంటే నిద్రలో జారుకుందని. ఇక్కడ మనం ఏమంటున్నాం? చనిపోయింది అంటున్నాం. మనిషికి 2 మరణాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. 2 మరణాలు ఉన్నాయి. ఒకటి భౌతికమైనది, 2 ఆత్మ సంబంధమైనది. భౌతికమైనది ఏంటంటే ఈ దేహంలో నుంచి ఆత్మ వెళ్ళిపోగానే ఇక్కడ మనం ఏమంటున్నామంటే చచ్చిపోయారు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఇక్కడ నుంచి నా ఆత్మ లోపల బయట నుండి వెళ్ళిపోయింది అనుకోండి, ఇప్పుడు నేను ఏమైపోతాను? ఇక్కడ కోల్పడిపోతాను కదా. అప్పుడు నన్ను ఏమంటారంటే ప్రభాకర్ రావు గారు అంటారా? ఏమంటారు? ఆయన బాడీ, ఆయన శవం అంట. మాట్లాడేటి అయ్యగారు, అప్పుడే మీరు ఎలకండి బాబా అంటారా? టైం అయితే ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. ఇప్పుడు నా ఆత్మ లోపల నుంచి వెళ్ళిపోగానే ఇక్కడ పడిపోతే ఆయన లేరండి పాపం. ఇప్పుడు దాకా వాక్యం చెప్పారండి, ఆయన ఇప్పుడు దాకా మాట్లాడారండి, మరణం గురించి చెప్పారండి, ఇప్పుడు దాకానే ఆయనే మరణం చేశారండి. ఎక్కడికి ఇప్పుడు దాకా ఉన్నాడు కదా ఆయన. మీకు అర్థమవుతుందా? మరి ఇప్పుడు వరకు ఉన్నాడు కదా, మరి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన? ఏమో, అది భౌతిక మరణం. అది భౌతిక మరణం. ఈ శరీరంలో ఉండే ఆత్మ వెళ్ళిపోవడం అనేది భౌతిక మరణం. మరి రెండవ మరణం ఏంటి అంటే భూమి మీద ఈ బ్రతుకు ఏ బ్రతుకైతే మనం బ్రతికేమో ఆ బ్రతుకును బట్టి వచ్చేది రెండవ మరణం. ఆ బ్రతుకును బట్టి వచ్చేది రెండవ మరణం. ప్రభువునందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొందుకుని, మహిమారావు గారు అంటున్నారా? ప్రభువునందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొందుకుని ఎవరైతే విశ్వాసంతో నిరీక్షణతో క్రీస్తు కొరకు బ్రతికారో వారికి రెండవ మరణము ఉండదు. చూడండి 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచన భాగం. 8 చదివేమ్మా. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులు వ్యభిచారకులు మాంత్రికులు విగ్రహారాధికులు అబద్ధికులు అందరూ అగ్ని గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. అంటే ఎవరైతే దేవునికి విరుద్ధంగా పాపంతో బ్రతికి చచ్చిపోయారో వాళ్ళకి 2 మరణాలు. ఒకటి శరీర సంబంధంగా ఇక్కడ విడిచిపెట్టిపోయారు, రెండవది వారి ఆత్మ యుగయుగాలు నరకంలో కాలుతూ ఉంటుంది. నిద్రలో ఉన్న వాళ్ళకి రెండవ మరణం లేదు. అది విచిత్రం. ఇప్పుడు ఈ తల్లిగారు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇప్పుడు ఆమెకు రెండవ మరణం లేదు. ఎందుకంటే నిద్రలోకి వెళ్ళిపోయింది. నిద్రలోకి వెళ్ళిపోయినటువంటి ఈమె చూడండి ఒకసారి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక ఇందా మనం చదువుకున్నది 4వ అధ్యాయము 15వ వచన భాగం. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో పరలోకము నుండి ప్రభువు దిగువచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. అది విశ్వాసం. ఎవరైతే క్రీస్తునందు చనిపోయారో వాళ్ళందరూ ఏమవుతారంటే మొదట, అంటే పరలోకములో నుండి దేవుడు దిగి వస్తూ ఉంటే, ఆయన మధ్యాకాశంలోకి వచ్చి మనల్ని అందరిని పిలుస్తూ ఉంటే సమాధిలో ఉన్న వాళ్ళందరూ కూడా లేచొస్తారు, భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా లేచొస్తారు, అందరూ ఒకే చోటకు వస్తారట. జయమ్మ గారు
జయమ్మ గారు మరి మాట్లాడరా, ఇలా ఉండిపోతే మీరు పరలోకి వెళ్ళిపోయారేమో అనుకుంటున్నాను. ఆ? చూడండి ఒక మాట, మంచి మాట అక్కడ రాయబడింది చూడండి, 17వ వచనం. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలం మేఘముల మీద. అబ్బా, అక్కడ రాయబడిన మాట 16వ వచనం కొడుతుంది. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని భోరతో పరలోకము నుండి. అబ్బా, నీకు అర్థమైందా మరి? ఏం అర్థమైందో మరి. మాకు ఇక్కడున్న బోరలు తెలుసు కానీ బోర మీకు మీకు తెలుసా? పెళ్ళికేమో ఒక రకమైన బోర, చచ్చిపోయినప్పుడేమో ఒక రకమైన బోర, ఏదైనా ఊరేగినప్పుడేమో ఒక రకమైన బోర. బోరలు వదలడంలో తేడా ఉంటుంది. మనం బోరను బట్టి ఏమనుకోవాలి? ఇది చావు బోర, ఇది పెళ్లి బోర. బూరి కాదు, బోర. నిజమా? నిజం. ఒక్కొక్క బోర ఒక్కొక్క దానికి ఉపయోగిస్తారు. ఇది ఆ బోర కాదు. మీకు అర్థమైందో లేదు? అసలు భలే విచిత్రం అనిపిస్తుంది. ఈ బోరన పడుతుందంటే ఎవరో, ఈ బోరన పడుతుందంటే ఓ పెళ్లి మేనం, గట్టి అది విచిత్రం నిజంగా. అక్కడ రాయబడిన మాట ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దం చేస్తూ ఉంటే దేవుని బోరతో పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. ఆ బోర శబ్దము విని సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ ఏమవుతారట? లేచి వస్తారట. అయ్యి బాబు, ఎంత ఆనందం. అప్పుడు ఎలిజబెత్తమ్మ వస్తుంది, ప్రేమారావు గారు వస్తారు. బాబా, వాళ్ళందరూ అలా లేచి వస్తారు. ఎలా ఉంటుందండి? విశ్వాసంతో ఒకవేళ మనం బ్రతుకుని మనం ఒకవేళ మనం అలా ఉంటే ఆ బోర శబ్దం విని భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఒక చోటకి పోగవుతారు. గొర్రెలు, మేకలు సెపరేట్. సమాధుల్లో ఉన్న వాళ్ళు కూడా వస్తారు. అదే నిరీక్షణ. ఎంత అద్భుతం అండి జీవితం. ఇది మనకి తెలిస్తే అసలు ప్రభువుని విడిచిపెట్టాం. మనకి తెలియక అక్కడెంత తాకట్టు పెట్టాను, ఇక్కడెంత దాచాను, ఆడికి ఎంత వడ్డీ ఇచ్చాను, వీడికి ఎంత వడ్డీ ఇచ్చాను, ఆ పొలం ఎంతమందికి అమ్మాను, ఎంతమంది తీసుకున్నారు, ఆ గట్లు ఏమైనా మార్చేస్తున్నారా, ఇటు నుంచి అటు ఏమైనా వేసేస్తున్నారా, గడ్డపారికి పక్కేసాడా, ఆ పక్కేసాడా, చచ్చిపోతా. అసలు బతకం మనం. అసలు ఈ బతుకు మనం. నిజమా? అసలు ఈ బతుకం ఎక్కడున్నా ఏమనుకుంటామంటే పరదేశులము. ఎవరు మనం? పరదేశంలో. ఇందాక పాట పాడారు, ఏం పాట? పరవాసినినే జగమను ప్రభు. పరవాసిని ప్రభు, నేను పరవాసిని. బైబిల్ ఏమని రాశాడు? మీరు యాత్రికులు, పరదేశులు. అప్పుడు మనం ఇది గుర్తుంటే మనం ఆలోచిద్దామా? వత్త కూడా ఈ పొలం ఎంత ఉందో కొనేద్దాం అనుకుంటామా? మాట్లాడుతుంది బాబాయ్. అనుకుంటామా? అసలు ఆలోచన వస్తుందా? ప్రభువా, నేను పరదేశిని, ఈ లోకంలో నేను యాత్రికురాల్ని. ఈరోజు ఇలా బ్రతకడానికి మీరు అవకాశం ఇచ్చారు, స్తోత్రములు. ఈరోజు మంచి చేపలు కోరుతున్నాను ప్రభా, స్తోత్రం నాయన. అనుకుంటాం కదా. ఇంకేమైనా అనుకుంటామా? ఒకవేళ ఈ భూమి మీదే ఆశలు ఉంటే మనం ఏమనుకుంటాం? ప్రతిరోజు లెగ్గానే ఏమనుకుంటాం? అసలు రాత్రి నిద్రపడుతుంది ఏంటి? ఎంతసేపు ఎక్కడ ఉంటుంది ఆశ? ఆ లోకంలో తిరుగుతా ఉంటుంది. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళకి ఏమైనా ఆశ ఉంటుందా? మాట్లాడండి బాబు. చచ్చిన వాళ్ళకి ఏమైనా ఆశ ఉంటుందా? చూడండి, ఆ మాట కూడా చూద్దాం. మాట ఈ మాట ఉంచుకొని అన్నీ అవసరమే నిజంగా. చూడండి, ప్రసంగి గ్రంథం ఆ మాటలు కూడా చదువుతుంది, ఎంత బాగుంటుందో. ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 4వ వచన భాగం నుండి. బ్రతికియుండు వారితో కలిసి మెలిసి ఉన్న వారికి ఎవరికి ఆశ ఉందంటున్నాడు? బ్రతికున్నోళ్ళకి ఆశ ఉంది. చచ్చిన సింహం కంటే బ్రతికున్న కుక్క మేలు కదా. బ్రతికిండు వారు తమ చతురని. అంటే బ్రతుకున్న వాళ్ళకి ఆశ ఉంది, చచ్చిపోయిన వాళ్ళకి మాట్లాడేటి ఏం ఆశ ఉందా? మాట్లాడండి అమ్మా, ఏ ఆశ ఉంటుందా? అప్పుడప్పుడు డాక్టర్లా అంటాడు ఏమనంటే, అమ్మా ఈయనకి కావాల్సినవన్నీ పెట్టండి అమ్మా అంటాడు. దాని అర్థం ఏంటి? ఇంకెన్ని రోజులు ఉంటాడో, ఎన్ని గంటలు ఉంటాడో తెలదమ్మా. అన్నీ పెట్టేమంటే ఏంటి దాని అర్థం? అన్ని రోగాలు ఉన్నప్పుడు అన్నీ పెట్టేమంటే దాని అర్థం ఏంటి? వెళ్ళిపోయే టైం అయిపోయింది, ఇంక పెట్టేయండి అమ్మా అని దాని అర్థం. అర్థమైందా? అంటే ఎన్నున్నప్పటికీ కూడా బ్రతుకున్నప్పుడే అన్ని ఆశలు, చచ్చిపోతే ఏమీ లేవు. అక్కడ రాయబడిన మాట, అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు, వారి పేరు మరవబడి ఉన్నది, వారికి ఇక ఏ లాభము కలగదు, వారికి ఇక ప్రేమింపరు, పగబెట్టుకోరు, అసూయపడరు, సూర్యుని క్రింద తిరిగే వాటిలో ఎందులోనూ వాళ్ళకి పాలు పంపులు లేవు. చచ్చిపోయిన వాళ్ళు పగబడతారా? తెల్లచీర కట్టుకుందంట, మల్లెపూలు పెట్టుకుందంట,
ఆ చెట్టు మీద అలా ఎగురుతుందంట. ఎస్తేరు గారి ఇంటికి వస్తుంది అలా అలా తిరుగుతుందంట. అంటే అంటే భూమి మీద బతికినప్పుడు కోరికలు తీరలేదంట. ఏంటి నిజమా? కోరికలు తీరలేదు నిజమా? చచ్చిన తర్వాత ఈ కోరికలన్నీ ఎక్కువైపోతాయంట. అప్పుడు ఎవరింటికాడ బూరులు దొరుకుతాయో, గారెలు దొరుకుతాయో, చేపల పులుసులు దొరుకుతాయో అలా తిరుగుతుందా? మాట్లాడేటి. పెళ్ళి అయిపోతే ఒక రకమైన ఆశలు అంట, పెళ్లి కాకుండా ఇంకో రకమైన ఆశలు ఉండి వచ్చి పడిపోతారట. నిజమా? నమ్ముతారు ఇవన్నీ? అసలు దెయ్యం ఎలాంటి ఏమీ చేయడు. నిన్ను పాపంలో పడేసి పరలోకానికి వెళ్లకుండా నిన్ను తప్పించి నరకానికి పంపడానికి ప్లాన్ చేస్తాడు. అది వాడి ప్లాను. ఇలాంటి ఏమి చేయడాడు. ఎలాంటి కోరికలు ఏమి వాళ్ళకేమి, వాళ్ళ ప్రేమింపరు. మాట్లాడండి అమ్మా. ప్రేమింపరు, పగబెట్టుకోరు, అసూయపడరు. ఇవన్నీ ఎవరికి ఉంటాయి? మనుషులకా? ఎవరికి ఉంటాయి ఇవన్నీ? బతుకున్నోళ్ళకి. బతుకున్నోళ్ళకి. మీరు అందరూ బతుకున్నారా? ఉన్నారా లేరా? కాబట్టి బతుకున్న మనకే ఉంటాయి ఇవన్నీ. చచ్చిన వాళ్ళకి ఇవేమీ ఉండవు. ఇప్పుడు మీరు ఆలోచించాలి. ఎవరైనా సరే ఏ ఆశలు ఉండాలి? ఈ భూమి మీద నేను యాత్రికుడును, పరదేశిని. ఇక్కడ నాకంటూ శాశ్వతంగా ఉండేది ఏమీ లేదు. నాకు ఉన్నదంతా పరలోకమే ప్రభా. ఆ పరలోకం కొరకు చూస్తాను ప్రభా. నిజంగా ఇప్పుడు మీరు ఆలోచించండి. అలాగా చూడగానే ప్రధాన దూత ఆ బోర, ఆ శబ్దం వినపడగానే మనం ఎలా ఉంటాం? ఒకవేళ నీకు ఆ బోర వినపడలేదు అనుకో, నీ పరిస్థితి ఏంటి? పెద్ద శబ్దం పుష్పకి వినపడింది, వెళ్ళిపోయింది. నిజం. అది చనిపోయే ముందు కొన్ని సిగ్నల్స్ వస్తాయి. తెలుస్తుంది వాళ్ళకి. జోసెఫ్ అన్న గారు ఉన్నారు కదా, మన జోసెఫ్ అన్న గారు. ఆయన ఆ 4 రోజులు ఇంకా వెళ్ళిపోయే టైం అయిపోయిందనగా ఆయన దగ్గరికి దేవదూత రావటం ఆయనకి విచిత్రం అంట. ఆయనకి అంత జబ్బులో కూడా ఆయన లేవడం, ఎవరో ఆయన బాత్రూమ్ తీసుకెళ్ళినట్టు వెళ్ళటం. ఆయన వెళ్ళి స్నానం చేసేసాడు అర్ధరాత్రికాడ. ఎంత విచిత్రంగా స్నానం చేసేసి వచ్చేసి ఆ తర్వాత భార్యను లెగ్గొట్టాడు, కుమారక్కను లెగ్గొట్టాడు. దేవుడు నాకు పిలుపునిచ్చాడు, నేను వెళ్ళిపోతున్నాను, నా టైం అయిపోయింది, ఇదిగో నేను కూడా స్నానం కూడా చేశాను, కావాలి తడిబట్టలు చూడు అని చెప్పాడు. సిగ్నల్స్, నీ పిలుపు అయిపోయింది, నీ ఇల్లు చక్కపెట్టుకో. నిరీక్షణ అది ఉన్నతమైనటువంటి స్థితి. అందుకని బతుకున్న వాళ్ళే పగెట్టుకుంటారు, బతుకున్న వాళ్ళే కక్ష పెట్టుకుంటారు, బతుకున్న వాళ్ళే అసూయ పడతారు. చనిపోయిన వాళ్ళకి ఇవేమీ ఉండవు. మనకు అవసరమా ఇవన్నీ? ఆలోచించండి. ప్రభువుని నమ్ముకున్నటువంటి మనము ఇవన్నీ మనకు అవసరమా? దేవుడు ఏదైతే నేర్పించాడో దాన్ని పట్టుకుని వెళ్ళాలి. ప్రభు అన్నాడు, ప్రతి వారిని మీరు క్షమించి బ్రతకమన్నారు కదా. మీకు ఇష్టమైనట్టుగా బతకొద్దు, నాకు ఇష్టమైనట్టుగా అన్నాడా లేదా? మీకు ఇష్టమైనట్టుగా బతకండి, నాకు ఇష్టమైనట్టుగా బతకండి, అది ఆయన కోరుకున్నాడు. టైం అయిపోయింది. చివరికి ఒక మాట చెప్తాను. మనకు లాజరు తెలుసు, ధనవంతుడు కూడా తెలుసు. ఒకసారి ఆ మాట చెప్పి ముగించేస్తాను. చూడండి ఒకసారి లూకా సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదా రంగు బట్టలు, సన్నపునార వస్త్రములు ధరించుకుని ప్రతిదినము బహుగా, చూడండి ధనవంతుడు ఉన్నాడట, ప్రతిరోజు బహుగా సుఖపడేవాడు. కాలు మీద కాలు పెట్టుకుని మంచి డ్రెస్ వేసుకుని, అదే ఆ డ్రెస్ పేరు కూడా రాశాడు అక్కడ, ఊదా రంగు బట్టలు, సన్నపునార, అంటే మంచి కాస్ట్లీ బట్టలు వేసుకుని చాలా చక్కగా సుఖపడుతూ బతికేశాడు. ఆ తర్వాత అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత అతని స్థితి చూడండి ఒకసారి. 23. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు అన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? చనిపోయి పాతాళంలోకి వెళ్ళిపోయాడటండి. భూమి మీద సుఖంగా బతికున్నాడు, దేవుడు అనకుండా, భయము భక్తి లేకుండా, విశ్వాసం లేకుండా, నిరీక్షణ లేకుండా, తనకిష్టమైనట్టుగా సుఖంగా బ్రతుకున్నాడు. చచ్చిపోగానే ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మరలా 20 వచనం చదవండి. లాజరు ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడే, ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చకొనగోరెను. అంతేకాదు కుక్కలు వచ్చి వాని కురుపులు. వాడి పరిస్థితి చూడండి ఎలా ఉన్నాడు. సరైనటువంటి బట్ట లేదు, తిండి లేదు, అడుక్కునేటువంటి పొజిషన్లో ఉన్నాడు. తన బతుకు అసలు బాగాలేదు. ఆ కురుపులు కూడా కుక్కలు వచ్చి నాకేమటండి. ఎంత భయంకరమైన చూసారా? అలాంటి చూస్తే అసలు మనకే చాలా ఎగిటి వచ్చేస్తూ ఉంటుంది. మనం కూడా అలా అన్నం కూడా తినం మనం. అంత భయంకరముడు అతను. అయితే అతను ఏమైపోయాడు చూడండి. 21 అతను 22
21 అతడు బల మీద పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్న గోరెను, అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకుంటకు కొనుక్కోబడు. చూసారు, ఇద్దరిని పాతి పెట్టేశారు. ధనవంతుడిని పాతి పెట్టేశారు, లాజరును కూడా పాతి పెట్టాడు. కానీ లాజరు కొరకు దేవదూతలు వచ్చారు, ధనవంతుడి కొరకు పాతాళపు దూతలు వచ్చారు. లాజరు విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు, భూమి మీద ఎలా బతికాడు? ఏమీ లేదు, తింటానికి లేదు, ఉండటానికి లేదు, ఏమీ లేదు, ఉండటానికి కూడా లేదమ్మా. మనమే ఇక్కడ బాగా పాకలాడి ఏడుతూ ఉంటాం, అయ్యో 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 అయ్యో, ఉండటానికి కూడా లేదు పాపం. ఆ బయట పడేస్తుంటే ఆ రొట్టె ముక్కలన్నీ తెచ్చు. ఇప్పుడు ఉన్నారు ఇంకా అలాంటి వాళ్ళు, ఇప్పుడు ఉన్నారండి. తినడానికి లేక ఆ ముక్కలు తెచ్చుకుని ఈరోజు నాకు ఆకలి తీరింది ప్రభా స్తోత్రం అనుకుంటూ బతికాడమ్మా. కానీ ధనవంతుడు సగం ముక్క కొరికి బయట ఆడేసేవాడు, ముక్కలను తీసుకెళ్ళి బయట ఆడేస్తూ ఉంటే ఆ ముక్కలు ఎరుకుని తిని బతికాడు దరిద్రుడు లాజరు. ఆ లాజరును దేవదూతలు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? సంగా విశ్రాంతికి వెళ్ళిపోయాడండి. చూడండి 25. అందుకు అబ్రహాము కుమారుడా, ధనవంతుడు ఏడుస్తున్నాడంటండి, అయ్యో అయ్యో ఇక్కడ నేను ఈ వేదన భరించలేకపోతున్నాను, ఈ బాధ భరించలేకపోతున్నాను, ఈ కష్టాన్ని భరించలేకపోతున్నాను, అయ్యో. మరి భూమి మీద కాలు మీద కాలు వేసుకుని దర్జాగా వెళ్ళేవాళ్ళని వచ్చేవాళ్ళని పలకరిస్తా దర్జాగా బతికాడు. అక్కడ చూసారా, యాతన భరిస్తూ నీ పక్కనున్నాడే లాజరు, కురుపులతో భూమి మీద ఏడిసినోడు, ఆ ఏళ్ళు చిటికిన వేలు కొనతో ఒక్క నీటి చొక్కేయి మన బాబోయే చచ్చిపోతున్నాను అంటున్నాడు. అతను పడేసిన రొట్టె ముక్కలతో బతుకున్నాడేమో తెల్లని వస్త్రాలు ధరించుకుని ఎక్కడున్నాడు? విశ్రాంతిలో ఉన్నాడు. భూమి మీద తెల్ల బట్టలు వేసుకుని చాలా హ్యాపీగా బతుకున్నాడు. ఎక్కడున్నాడు? వేదనకరమైన పరిస్థితిలో ఉన్నాడు. భూమి మీద అతను పడేసిన ముక్కలు బతికి అతను బతికాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతని నీటి చుక్కట్టుకొచ్చి ఒక్క చుక్క నాకేను అని ఇక్కడ ఎడుతున్నాడు. చూడండి, రివర్స్లో లేదు సీను. నీకు భూమి మీద సంతోషం కావాలనుకుంటే దేవునికి ఇష్టమైన కాదు, నీకు ఇష్టమైనట్టు బతుకుతాం. దేవునికి ఇష్టమైనట్టుగా బతకాలంటే భూమి మీద ఉన్న సంతోషాన్ని మనం పెద్దగా కోరుకోం. ఎందుకంటే ఇక్కడ ఏది శాశ్వతంగా లేదు. 25. అందుకు అబ్రహాము కుమారుడా, నీవు నీ జీవిత కాలం మట్టు నీకు ఇష్టమైనట్టు సుఖం అనిపించావు, అలాగని లాజరు కష్టం అనిపించిన జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నువ్వేం చేస్తున్నావు? యాతన పడుతున్నావు. ఇక్కడ వాడు నెమ్మది పొందుతున్నాడు, భూమి మీద యాతన పడ్డాడు. భూమి మీద యాతన పడ్డాడు, ఇక్కడ నెమ్మది పొందుతాడు. మరి నువ్వు భూమి మీద సుఖపడ్డావు, మరి ఇక్కడ రివర్స్ అయిందా? మనం ఏమనుకుంటామంటే ఎదుటోళ్ళని చూసి ఆలోచించేస్తుంటే, ఎదుటోళ్ళని చూసి వాళ్ళ ఇల్లు కట్టేశారు, మనం ఏం కట్టేయాలి? అయ్య బాబా వాళ్ళ ఇంట్లో అన్నీ చేసేసారు, మన ఇంట్లో కూడా అన్నీ. వాళ్ళ ఇంట్లో ఎవరో చచ్చిపోయారు, మన ఇంట్లో అనుకుంటామా? మరి ఇలాగ ఆలోచించమేంటి మనం? వాళ్ళు ఇల్లు కట్టేశారు, మనం ఇల్లు కట్టేయాలి, వాళ్ళు మేడ పడగొట్టేయారు, మనం మేడ పడగొట్టే. ఏంటి దిక్కుమాలిన ఆలోచన ఏంటి? రివర్స్లో ఉంది చూడు జీవితం. భూమి మీద ఏమీ లేకుండా బతికాడు, పరలోకంలో అన్నీ సంపాదించుకున్నాడు. భూమి మీద అన్నీ ఉండి బతికాడు, పాతాళంలో అన్నీ పోగొట్టుకున్నాడు. కానీ ఒక్కటి మాత్రం నిజం, అబేద లాజరు ప్రభువును సంపాదించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. ఏం సంపాదించుకున్నాడు? ప్రభువును సంపాదించుకున్నాడు, ఇంకేమీ సంపాదించుకోలేదు. మరి ఏం కావాలి మీకు? ప్రభు కావాలా? పాతాళం కావాలా? ఏం కావాలి? ఇక్కడ ఇంకేమీ లేదమ్మా. కడకు ఉన్నదంతా ఏదంటే ప్రభువే, ఇంకేమీ లేదు. అందుకనే జననాన్ని మరణాన్ని ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఈ మధ్యకాలాన్ని ఏమో మనకిచ్చాడు. ఈ మధ్యకాలంలో నీ రహస్య పాపాలు నాకు కనబడుతున్నాయి, అది ఆయాసం దుఃఖంగా ఉంది, జాగ్రత్త నాయన అన్నాడు. నేను నీ కొరకు ప్రాణం పెట్టాను, నీ కొరకు రక్తం చిందించాను, నిన్ను ప్రేమించాను. నీ పాపాన్ని శుద్ధి చేసుకోవాలంటే నా రక్తంలో నువ్వేం చేయాలి? కడగబడాలని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఇక్కడికి ఎవరైతే అలా కడగబడతారో వారి మరణ దినము మేలు. అన్నాడు. కనుక మరణదినం మేలు అవ్వాలంటే ప్రతి మరణం మేలు కాదు. అది క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు అన్నాడు కదా. అలాగే ఎవరైతే అలా ప్రభునందు నిద్రిస్తారో వారు ధన్యులు. వారు ప్రయాసమాని ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళు విశ్రాంతిలోకి వెళ్ళిపోయారు. కనుక భూమి మీద బ్రతుకున్న మనము ఏం ఆలోచించి బతకాలి అంటే, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము
17వ భాగం, ఆ మీద సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుకోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. అందుకే ఎవరైనా చనిపోయారు అనుకోండి, అక్కడికి వెళ్ళగానే ఆ అమ్మ ప్రభు సన్నిధికి చేరింది, ఇక్కడ నేను కూడా ఎక్కడికి వెళ్తాను, ప్రభు సన్నిధికి చేస్తానని ఒకరినొకడు ఏమంటాడు, ఆదరించుకోమంటాడు. ఒకవేళ చనిపోయిన పరిస్థితిని బట్టి మనకు కొంత బాధ అనిపిస్తుంది. ఇప్పుడు కొంతకాలం భర్తగా బతికాడు అనుకోండి, ఆ భర్త వెళ్ళిపోయాడు అనుకోండి, ఈ భర్త బంధాన్ని కలిగి ఉన్నటువంటి భార్య కొంత దుఃఖాన్ని అనిపిస్తుంది. అలాగే కొంతవరకు ఆ భార్య చనిపోయింది అనుకోండి, భార్య బంధాన్ని కలిగినటువంటి ఈ భర్త దుఃఖం అనిపిస్తాడు. బిడ్డలు బంధాన్ని కలిగినటువంటి వారు కొంత దుఃఖాన్ని అనిపిస్తారు. ఇది సహజంగా వచ్చేది. కానీ విచిత్రం ఏంటో తెలుసా, ఎల్లప్పుడూ ఏడుస్తామా? ఎంతకాలం గుర్తుంటాం మనం? గుర్తుంటారు చనిపోయిన వాళ్ళు మనకి ఎంతకాలం గుర్తుంటారు? మహా అయితే ఓ సంవత్సరం పాటు గుర్తుంటారు, తర్వాత సంవత్సరకం అంటారు కదా, సంవత్సరకం చేస్తారు. ఆ తర్వాత ఎక్కడ చూస్తాం వాళ్ళని? ఫోటోలో చూస్తాం. ఈవిడ మా అమ్మ, ఈయన మా నాన్న. అప్పుడు ఏడుస్తామా? అమ్మా అంటాం. అప్పుడు అనం. కారణం ఏంటో తెలుసా? అమ్మ ప్రభు సన్నిధిలో ఉంది, నేను ఎక్కడ ఉండాలి? అక్కడే ఉంటాం. సంతోషం. దేవుడు కూడా ఎంత గొప్పోడంటే ఆ మరుపు పెట్టాడండి మనకి. లేదంటే భూమి మీద ఎవరు బతకరు, అసలు బతకలేం. ఆ మరుపు పెట్టాడు. ఆ మర్చిపోయే గుణం కూడా ఆయనే పెట్టాడు. సంవత్సరం తర్వాత చూస్తాము అమ్మ అనుకుంటాం, గుర్తు చేసుకుంటాం. కానీ ముందున్నటువంటి ఆ దుఃఖం ఉండదు. ఎంత విచిత్రం చూడండి. ఒకవేళ ఆ మరుపు దేవుడు పెట్టకపోతే ఆ భూమి మీద మనం బతకలేం, అసలు బతకలేం. కనుక అది విచిత్రం. మా అమ్మ చనిపోయిన తర్వాత కొంతకాలం అలాగే ఏడ్చాం, దుఃఖపడ్డాం, బాధ వచ్చేది. ప్రతి సందర్భంలో అమ్మ జ్ఞాపకం వచ్చేది. మా అమ్మ మాట్లాడిన మాటలు, ఆమె పాడిన పాటలు, ఆమె చదివినటువంటి బైబిల్ పఠనం, ఇవన్నీ గుర్తొచ్చేవి. అమ్మ జ్ఞాపకం వచ్చినప్పుడల్లా దుఃఖం వచ్చేది. ఆ తర్వాత కొంతకాలానికి కాస్త అర్థమైన తర్వాత గ్రహింపులోనికి వచ్చింది. ఏమనంటే, మా అమ్మ ప్రభు సన్నిధిలో ఉంది, నేను ఎక్కడుంటాను? నేను కూడా రేపు పొద్దున ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు అక్కడ మా అమ్మని చూస్తాను. మా అమ్మ అక్కడ ఉంది. ఈ మాటల చేత మీరు ఒకరినొకడు ఆదరించుకోండి. రేపు మా అమ్మని నేను చూస్తాను. మీ అమ్మను నువ్వు కూడా చూడగలగాలంటే మీ అమ్మ సంపాదించుకున్న రక్షణ నువ్వు సంపాదించుకోవాలి. లేదంటే అమ్మను చూడలేవు. ఎందుకు? అమ్మేమో పరదేశంలో ఉంది. అమ్మ పొందుకున్న రక్షణ నీకు లేకపోతే మరి నువ్వెక్కడ ఉంటే అమ్మ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉందా? లేదు. కనుక అమ్మని చూడాలని ఉందా? అమ్మ పొందుకున్న రక్షణ సంపాదించాలి. నాన్నను చూడాలనిపిస్తే నాన్న పొందుకున్న ఆ రక్షణ సంపాదించుకోవాలి. అప్పుడు నువ్వు నాన్న చూడగలుగుతావు. ఈ మాటల చేత మీరు ఆదరించుకోండి. నిజంగా గొప్ప స్థితి అండి ఇది. గొప్ప నిరీక్షణ. ఈ జీవితంలో గొప్పది ఏదైనా సంపాదించుకున్నామంటే ఏంటో తెలుసా? ప్రభువుని సంపాదించుకోవటం. ఇంకేం లేదు. ఆ తల్లి ప్రభువుని సంపాదించుకుని వెళ్ళిపోయింది, నువ్వు కూడా సంపాదించుకుని వెళ్ళిపోయి ఇంకేం పట్టుకెళ్ళాం ఇక్కడి నుంచి, ఇంకేం పట్టుకెళ్ళాం. కనుక ప్రభు చిత్తమైతే, ప్రభు యొక్క కృప అయితే ఈ కుటుంబంతో ఆ విధంగా ప్రభునందు విశ్వాసంతో ఆ తల్లి సంపాదించుకున్న రక్షణ సంపాదించుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మీ దయాపూర్వక సంకల్పమును బట్టి ఈ దినము ప్రభా తల్లి గారు, మీ కుమార్తె పెద్ద షారోన్ పుష్ప గారిని మీరు ఆశీర్వదించారు ప్రభా. వారి జీవిత కాలంలో రక్షణ ఆనందమును కలిగించారు. కుమారులను, కోడళ్లను, కుమార్తెలను, అల్లుళ్లను, మనవళ్లను, మనవరాళ్లను చూడడానికి ప్రభా, నీ పిల్లలను నువ్వు చూచెదు అని మీరిచ్చిన ఆశీర్వాదాన్ని సంపాదించుకోవడానికి కూడా ఆమెకు అవకాశం ఇచ్చారు. ఆమె మీ సన్నిధికి చేరే ధన్యతను సంపాదించుకుంది. స్తోత్రాలు. వారి కుటుంబం కూడా ఇదిగో తండ్రి, మరి ముఖ్యంగా మా మధ్యలో ఉన్నటువంటి రాంపండు గారు, అలాగే ప్రభు మరే కుమారి గారు, సంతోష్మణి గారిని బట్టి స్తోత్రాలు. మిగిలిన బిడ్డలు కూడా ప్రభు మీ యందు విశ్వాసం ఉంచి మీ వైపు చూచినట్లుగా, మిమ్మల్ని ఘనపరచినట్లుగా మీ సహాయం అందించండి. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించండి. వాడకట్టు ప్రజలను ప్రభా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారిని ప్రభా, మీ ప్రియమైన బిడ్డలను కూడా మీరు దీవించి రక్షణ ఆనందమును సంపాదించుకునే అవకాశం దయచేయండి. విన్న మాటలు ప్రతి హృదయంలో ఫలింపచేయండి.
మీ నామాన్ని బట్టి, మీ కృపను బట్టి నడిపించండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిదందరికీ